ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా? లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం సెక్యులర్ దేశమే తప్ప హిందూ దేశం కాదు. మీరు ఒక సీనియర్ స్కాలర్‌గా లేకపోతే ఇండియన్‌గా అంగీకరిస్తారా? భారతదేశం హిందూ దేశం అని? భారతదేశం 100% సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తాది మనకి. యెస్. మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఇది హిందూ దేశము, దీని నేషనల్ దేశం యొక్క మతం హిందూ మతం అని ఎక్కడ చెప్పలేదే మనకి. అవును. ఇందులో భారతదేశంలో ఉన్న 9 మతాలు నమ్మిన వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. 9 రిలీజియన్స్. అలాగే మన భారతదేశం రేస్ కూడా ఒక రేస్ కాదు, మనది ఇట్స్ నాట్ వన్ డిఎన్ఏ, యెస్. 9 మంది. సో అందుకు ఇది భిన్నత్వంలో ఏకత్వం అని మొదటి నుంచి మన వాళ్ళు చెప్పింది అదే. యెస్. మన ఐక్యత ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అని. ఈ మధ్య ఇవన్నీ రాకపోయి ఇవన్నీ డిఫరెంట్ ఇదని దీంతో ఇదన్నీ డిఫరెంట్ కానీ కాన్స్టిట్యూషన్ నాశనం చేయడానికి అన్ని చేస్తారు. కానీ జనరల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి ఒక్కరూ వారి విశ్వాసాన్ని నమ్మొచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం 19 నుంచి 25 వరకు మనకిచ్చిన స్వాతంత్రం ఏంటంటే మన విశ్వాసం. ఏ విశ్వాసం చెందితే నువ్వు దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది వదిలేయండి. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఇంకా మీరు బైబిల్ గురించి, బైబిల్ నమ్మినటువంటి క్రిస్టియన్ దేశాల గురించి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి విఐపీస్ కావచ్చు, గొప్ప స్థాయి పొందిన నోబెల్ గ్రహీతలు కావచ్చు చెప్పారు. ఓకే, నేను ఒప్పుకుంటా. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ క్రిస్టియానిటీ అనేది ఇప్పుడు యేసు ప్రభు నమ్మడం కావచ్చు, అవన్నీ బైబిల్ ద్వారా వచ్చింది. బైబిల్ దేవుడిగా ప్రపంచం గుర్తిస్తుంది. నా ప్రశ్న ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, అడుగుతున్నటువంటి ఈ నేటి దినాలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేవలం యేసు ప్రభు బైబిల్ దేవుడిగా ఉన్నాడా? చారిత్రాత్మకటువంటి ఆధారాలతో ఉన్నటువంటి చారిత్రాత్మక పురుషుడు అంటే ఏమంటారు? అదే వస్తాం, దానికే వస్తాం. అల్టిమేట్ గా మనం వచ్చేది దానికే. ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా? లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? పేర్లు కాదండి. ఎప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే మ్యాన్ బిలీఫ్ సిస్టమ్ కోసం మొదలు తెలుసుకోవాలా. హ్యూమన్ బీయింగ్స్, మీరైనా నేనైనా, ఈ లోకములో సెకండ్కి 4 పుడతారు. హ్యూమన్ హిస్టరీలోన 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల మంది పుట్టారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 810 కోట్లు. ఎవరి బిలీఫ్ సిస్టమ్ అయినా మనకి 12 రకాలైన బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. నువ్వు పెరిగే బ్యాక్గ్రౌండ్ని బట్టి. నువ్వు హిందూ మతంలో పుడితే నీ తల్లిదండ్రులు హిందూదాన్ని ఎక్కిస్తారు, ఇస్లాంలో పుడితే ఇస్లాంని ఎక్కిస్తారు, క్రిస్టియానిటీలో పుడితే క్రిస్టియాన్ని ఎక్కిస్తారు. అలాగే లోకంలో ఉన్న ఏ మతంలో పుడితే ఆ బ్యాక్గ్రౌండ్ నీకు ఇది ఉంటుంది. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత థింక్ చేయడం మొదలు పెట్టినప్పుడు థింగ్స్ విల్ చేంజ్. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే బిలీఫ్ సిస్టంలోన ఇందులోన వన్ గాడు అంటే మోనోథిజం, అలాగే మెనీ గాడ్స్ పెంథియిజం, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, అలాగే సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఫ్యాటలిజం, అలాగే రేషనలిజం, ఆ తర్వాత ఇలాంటి బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రూట్ కాజు. నేను ఒక సింపుల్ గా చెప్తాను. ప్లేస్లు పేర్లు ఉన్నంత మాత్రాన నిజం కాదు. నేను కూర్చొని ఒక స్టోరీ రాస్తాను. ఆ స్టోరీ ఏంటంటే అమెరికాలో ఒకడు లుఫ్తాన్సా ఫ్లైట్ తీసుకొని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 7 నుంచి ఫ్రాంక్ఫర్ట్ వస్తాడు. వచ్చి అక్కడి నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకొని లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ తీసుకొని చెన్నైకి వస్తాడు. చెన్నైకి వచ్చి స్ట్రైట్ గా ఐటీసీ హోటల్ గిండి దగ్గర రూమ్ నెంబర్ 2020లో చెక్ ఇన్ అవుతాడు. అక్కడి నుంచి లేచి ఒక వేళ ట్యాక్సీ, ఆ ట్యాక్సీ నెంబరు అన్ని ఇస్తాం. ఇచ్చి టీనగర్ లో ఒక ఇంటికి వెళ్ళి ఆ స్ట్రీట్ నెంబరు అది ఇంటికి ఇచ్చి అక్కడ ఒకరిని షూట్ చేస్తాడు. షూట్ చేసి వెంటనే చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పట్టుకొని ఏసీ కోచ్ సోన్సో కూపేలో కూర్చొని సోన్సో నెంబర్లో కూర్చొని హైదరాబాద్ వెళ్ళాడు.
ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ తప్ప. స్టేషన్ల పేర్లు, వ్యక్తుల పేర్లు అన్నీ కరెక్టే, కానీ స్టోరీ మట్టుకు కల్పితం. ఓకే. మొదపడదా? అర్థమైంది. అందుకు పేర్లన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా శ్రీలంక అంటే ఈ శ్రీలంక పేరు ఇప్పుడు వచ్చింది. లంక అనేది అక్కడ మన హర్యానాలో ఉంది, అసలు లంక. అవును. ఇప్పుడు కూర్చొని రాయడానికి ఏ కథలనే రాయొచ్చు, ఉన్ని పేర్లు ఉపయోగించే రాస్తారు ఎవరైనా. ఇప్పుడు మన యుద్ధనపూడి సులోచన అని కానీ, లేకపోతే యుగంధర్ కానీ, బోల్డ్ మంది తెలుగు రైటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కథలు రాసినప్పుడు వాళ్ళు ఏ పేర్లు ఉపయోగిస్తారు? ప్రజెంట్ ఉన్న పేర్లే ఉపయోగిస్తారు. ఫలానా స్టేషన్, ఫలానా బస్ స్టాండ్, ఫలానా వ్యక్తి ఫలానా దగ్గరికి వచ్చాడు, అవన్నీ అలాగున్నాయని చెప్పా, కథ నిజం కాదు కదా. ఓకే, మీకు అర్థమైనది. మీ స్ట్రైట్ క్వశ్చన్, యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి బైబిల్లోనే ఉన్నాడా, చరిత్రలో ఉన్నాడా? అది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా, హిస్టారియన్స్ ఏం చెప్తున్నారంటే గత 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల మంది నివసించారట. ఇందులోన 3 లక్షల మంది మేమే దేవుళ్ళమి, దేవుడి దగ్గర నుంచి వచ్చాము, నాకు ఎడారిలోన దేవదూత కనబడి నువ్వే దేవుని యొక్క ప్రవక్త అని చెప్పింది, అలాగే నేను బోధివృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటుంటే దేవుని యొక్క సమస్త జ్ఞానం నాలోనే వచ్చేసింది, ఇలాగా చెప్పుకునే వ్యక్తులు 3 లక్షల మంది ఉన్నారు రికార్డెడ్ గాన. దేవుళ్ళమి, దేవుడి దగ్గర నుంచి వచ్చామని. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, గత 50 సంవత్సరాల్లోనే మేమే దేవుళ్ళు అన్నోళ్ళు 11,000 మంది వచ్చారు. 11,000 పీపుల్ మేమే దేవుళ్ళమి అని డిక్లేర్ చేసుకున్నాను. నేను మొన్న చెన్నై నుంచి ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు బై కార్ వెళ్తాను, రోడ్డు వెళ్ళినప్పుడు ఆ పాలకొల దగ్గర ఒక స్వామీజీది పెద్ద ఆశ్రమం ఉంది. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ బౌండరీ వాల్. ఆ గోడ మీద ఒక చక్కని వాక్యం రాసుకున్నాడు ఆయన. ఆయన ఏం రాసుకున్నాడు అంటే, సకల దేవతల సర్వ ఆత్మల సమ్మేళనమే నాలో నివసిస్తుంది అని రాసుకున్నాడు. హిందువులు 3 దేవతలు నమ్ముతారు. అందులో 100 మంది పేర్లు కూడా ఎవరికి తెలీదు. ఈ 3 దేవతల యొక్క ఆత్మలన్నీ కూడా ఈ సరస్వతి స్వామీజీ గారిలోనే నివసిస్తున్నాయట. బాగుందా? ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి కోసం తనంతలు తాను ఏదైనా చెప్పుకోవచ్చు. అది తప్పు కాదు కదా. మీ గురించి మీరు ఏమైనా చెప్పవచ్చు, నా గురించి నేనేమైనా చెప్పుకోవచ్చు. అయితే ఆలోచించే వ్యక్తులకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. బాధపడదా? ఇప్పుడు నేనే చెప్పుకున్నాను అనుకో, నేను ఆస్ట్రోనాట్ని ఆల్రెడీ మార్స్ మీద నడిచి వచ్చానని చెప్పుకున్నాను అనుకో, మీరు వెంటనే క్వశ్చన్ చేయరా, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఏ రాకెట్లో వెళ్ళావు, ఎప్పుడు దిగావని, ఎవిడెన్స్ ఏంటని. అలాగే ఈ చెప్పుకునే వ్యక్తులకు మేము వాళ్ళకి హక్కున్నా ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే చెన్నైలో నుంచి ఫ్లైట్ తీసుకొని వాషింగ్టన్ DC వెళ్తాను, అమెరికా. వెళ్ళి స్టేట్ డిపార్ట్మెంట్కి నేనేమంటే చెప్తాను, నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియా నుంచి అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యి వచ్చాను అని చెప్తాను. చెప్తే వాళ్ళు నన్ను ఏటి అడుగుతారు, డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏటి అడుగుతారు తెలుసండి, నీవు ఇక్కడికి రాకముందు నువ్వు వస్తున్నావని చెప్పి మీ గవర్నమెంట్ ఏమైనా మెయిల్ పంపిందా మాకు, ఆ మెయిల్ కాపీ నీ దగ్గర ఉందా? లేదంటే ప్రతి టామ్లికన్ హరీఫ్లో అమెరికా వెళ్ళి నేనే అంబాసిడర్ అనొచ్చు కదా. అంటే నువ్వు రాకముందు నీకోసం నువ్వు వస్తున్నావని ఏదైనా మెయిల్ ఉందా? రెండోది ఏంటి తెలుసా అడుగుతారు, నీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్. మూడోది ఏంటి తెలుసా అడుగుతారు, మీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిన్ను అపాయింట్ చేస్తున్నట్టు ఇప్పుడు
ఒక లెటర్ నీ దగ్గర ఉందా? అవునా కదా? అవును. ఈ 3 ఉన్నప్పుడే ఆడు అంబాసిడర్ని అంగీకరిస్తారు. యెస్. అలాగా ఎవడు ఏది చెప్పినా ఈ లోకంలోన ఎవరైనా కావచ్చు, యేసుప్రభువైనా కావచ్చు, తను పుట్టక ముందు యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ రికార్డు నువ్వు జన్మిస్తావని. మెసొపొతేమియాలో తవ్వకాలు జరిపాడు ఆయన. ఓకే. ఆ తవ్వినప్పుడు 5,000 కునిఫామ్లు టాబ్లెట్లు దొరికాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడున్నా అందరూ కూడా వచ్చింది ఇరాక్ నుంచే, బాబెల్ టవర్ నుంచి. ఆర్యులు గాని రావులు గాని ఈ లోకంలో ఏ కాంటినెంట్ లో ఎవరున్నా వచ్చింది ఒకే ఒక ప్లేస్ నుంచి. ఆ రేస్ అంతా వచ్చింది ఓన్లీ 3 నుంచి, హామ్, షేమ్, జఫే, నోవా యొక్క 3 కొడుకులు జలప్రలయం తర్వాత. అవి ఒక బైబిల్ కాదు చెప్పేది. బాబిలోనియన్స్, పర్షియన్స్, ఈజిప్షియన్స్, గ్రీకులు, రోమన్లు, ఈ రికార్డులన్నీ కూడా అయ్యే చెప్తే మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చిందని. ఒక బైబిల్ ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ కూనిఫామ్ టాబ్లెట్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. దాన్ని డాక్టర్ మొక్లాన్ తోష్ అని ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. ప్రపంచం షాక్ అయిపోద్ది. కారణం ఏంటంటే బైబిల్లో సృష్టి ఎలాగుందో అది మానవుని యొక్క పతనం కోసం, అలాగే నోవా జలప్రళయం కోసం గిల్గమేష్ అనే రాజు ఉండేవాడు. అప్పుడు బైబిల్లో ఉండదు అది, ఆ కూనిఫామ్ టాబ్లెట్స్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో కనబడతాయి. అది ఏం చెప్తుందో తెలుసా? వాసుకి అనే సర్పం కక్కిన విషం దానిని గాని తీసివేయకపోతే లోకం నాశనం పొందుతుందని సృష్టికర్తే కన్య గర్భాన్ని జన్మించి తనకు తాను ఆహుతి చేసుకొని ఈ లోకాన్ని పాపపు నుంచి, దోషాన్ని నుంచి రక్షిస్తారు అని ఆ కూనిఫామ్ టాబ్లెట్లు చెప్తా. ప్రపంచానికి మొదటి రైటింగ్ ఏంటి తెలుసా? కూనిఫామ్. రెండవది ఈజిప్షియన్ హైరోగ్రఫీ. మూడో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుసండి? సంస్కృతం కాదండి, తమిళ్. అవును. ఓల్డెస్ట్ లాంగ్వేజ్. సంస్కృతానికి లిపి కూడా లేనట్టుంది. లేదు, ఇది. నాగరలిపి. సో ఇక్కడ మనము చూసినట్టయితే ఇది బాబిలోనియన్ రికార్డ్స్. అసలు ఆరియన్స్ వచ్చిందే అక్కడి నుంచి. రెండవది జెండా విస్తా అని ఈ పారసీకుల గ్రంథం ఏం చెప్తుందంటే ఈ లోకాన్ని పాపము నుంచి, శాపము నుంచి రక్షించే వ్యక్తికి దైవత్వం, మానవత్వం కలిసి ఉంటాయంటది. 100% ట్రూ. యేసు ప్రభుకి దైవత్వం, మానవత్వం. ఎందుకంటే ఆయన పుట్టింది పరిశుద్ధాత్మ వలన కన్య గర్భములోన మానవ సంపర్కంతో పుడితే ఆయన నాకు దేవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వర్షిప్. తల్లిదండ్రి సంపర్కం వల్ల పుట్టినోడు ఎవడు దేవుడు కాదు. ఇప్పుడు ఆయన మానవుడిగా భూమి మీద నడిస్తే దేవుడిగా సముద్రం మీద నడిచాడు. మానవుడిగా ఆకలి కొంటే దేవుడిగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇస్తారు. మానవుడిగా ఆయన దప్పికొంటే దేవుడిగా జీవజలాలను ఇస్తారు. మానవుడిగా ఆయన అలసిపోయి సొలసిపోయి ఉంటే దేవుడిగా ఆయన సుఖాన్ని ఇస్తారు. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు ఇది ఇస్తానని, శాంతిని ఇస్తానని. ఇలాగా ఆయన దగ్గర బేకరీలు లేవు, ఆయన రొట్టెలను పంచిపెట్టాడు. ఆయనకి ఫిషరీస్ లేవు, ఆయన చేపలను పంచిపెట్టాడు. ఆయనకి మెడికల్ డిగ్రీ లేవు. ప్రపంచంలో ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగు చేయలేని రోగాలన్నీ 21st సెంచరీలో ఆయన తన మాట చేత, స్వర్గ చేత బాగు చేసింది. ఇది అమెరికన్ సర్జన్స్ అసోసియేషన్ 1982లోన ప్రూవ్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయనలోన దైవత్వం, మానవత్వం రెండు మిళితమై ఉంటాయని చెప్తుంది జెండా విస్తా. అలానే మనం చూసినట్టయితే ఈజిప్షియన్ ఇపురా రికార్డ్స్ అని, మన ఇండియన్స్ ఎలాగైతే 3,000,000 దేవతలను పూజిస్తారో ఈజిప్షియన్స్ కు ఒక 300 దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అందులో మేజర్ దేవుళ్ళు 10 మంది.
అందుకే దేవుడు ఉత్పాదాలు తెచ్చినప్పుడు 10 ఉత్పాతాలు తేడానికి కారణం ఒస్రీస్ అని, హెక్ట్ అని, ఈ ఇవన్నీ అనమాట, ఈ దేవతలు. ఇప్పుడు ఇపోరా రికార్డ్స్ ఏమంటే చెప్తాయి, ఎవరైతే ఈ లోకాన్ని పాపము నుంచి శాపము నుంచి రక్షించే వ్యక్తి కన్య గర్భాన్న పశువుల తొట్టులో జన్మిస్తాడని చెప్తుంది. అది రికార్డెడ్గా కనిపించేది బైబిల్లో కనబడుతుంది, ఎక్కడ ఎలాగా జన్మించారని ఆ చెప్పిన రికార్డ్స్లోవి. అలాగే 600 సంవత్సరాలకు ముందు గ్రీక్ డెమటిస్ట్ అచెలాయిస్, ఆ అచెలాయిస్ ఏం చెప్తాడంటే, ఈ లోకానికి శాంతిని తీసుకొచ్చిన వ్యక్తి తనకు తానే ఆహుతి చేసుకొని మరణిస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్తాడు అచెలాయిస్, 600 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభుకు ముందు. అలాగే సిసిరో రోమన్ హిస్టారియన్ ఏం చెప్తాడంటే, టాప్ ఫిలాసఫర్ సిసిరో ఏం చెప్తాడంటే, ఈ లోకాన్ని శాంతితే పరిపాలించే రాజు కన్య గర్భాన్న తూర్పును జన్మిస్తాడు అని చెప్తాడు. అలాగే సోక్రటీస్ 300 సంవత్సరాలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే, మానవ జ్ఞానాన్ని పాపము నుంచి విముక్తి చేసే వ్యక్తి ఆయన కన్య గర్భాన జన్మిస్తాడంటాడు. అలాగే గౌతమ్ బుద్ధుడు 500 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభుకు ముందు, మానవ జాతి జ్ఞానం అంతా ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆయన తూర్పును జన్మిస్తాడంటాడు. ఇలాగా మత గ్రంథాలు ఇవన్నీ ఒక పక్క. ఇప్పుడు మెయిన్ ఒక ప్రశ్న అడ్డొస్తున్నాను సౌరవ్ బాబు గారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు యేసు ప్రభు గురించి చెప్పారు అనడానికి ఏంటి ఆధారం ఏమైనా ఉందా? ఎందుకంటే కన్య గర్భాన పుట్టింది ఇంకెవరు లేదు కదా తూర్పులో. ఆయన చెప్పాడన్నది ఒకవేళ కల్పితమా, ఆయన నిజంగా అన్నాడా, ఎట్లా చారిత్రక అన్నారనే ట్రిపుల్ జమ్ అని పుస్తకం ఉంటది, అంది అందులోనే ఉంటది. ఈ మధ్య కల్పితం చేయడానికి ఉండదు. హిందూ వేదాలలో, హిందూ ధార్మిక గ్రంథాల్లో కూడా యేసుప్రభు ప్రస్తావన ప్రచారం జరుగుతుంది. బోల్డ్ ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు, అదే ఆలకించండి. ప్రచారం కాదు అది, ఉన్ని తీసి చూడొచ్చు మీరే.